బాగు చేసినందుకు వందనాలే. నీ వాక్కును పంపి నన్ను బాగు చేసినందుకు వందనాలయ్యా. నీ వాక్కును పంపి నన్ను బాగు చేసినందుకు వందనాలయ్యా. ఆ 7 ముద్దలు గట్టిగా వేసిన గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి యోగ్యత లేదైతే దావీదునకు చిగురు యూదా గోత్రపు సింహము ఆ ముద్దను తీసి విప్పటానికి యోగ్యత సంపాదించారు. ఈరోజు మీరు నాతో మాట్లాడారయ్యా. పాపం వల్ల ఎండిపోయిందయ్యా నా జీవితం. పాపం వల్ల నా కుటుంబ జీవితం ఎండిపోయిందయ్యా. నా పిల్లలకి శాపము కింద నేను మారానయ్యా. నన్ను క్షమించండి. మనస్ఫూర్తిగా వెనుకున్న వారు కూడా యేసు, ఆ వెనుకున్న యవనస్తులు కూడా చక్కగా మోకరించి, ప్రభా నన్ను క్షమించని, యేసు నన్ను క్షమించయ్యా అని ఎవరైతే మనస్ఫూర్తిగా నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఇప్పుడు దాకా మీరు చక్కగా వాక్యం విన్నారు. నోరు తెరిచి బిగ్గరగా యేసయ్యా అని బిగ్గరగా వెనుకున్న వారు కూడా యేసయ్యా నన్ను క్షమించమని అడిగితే క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక